అందరికీ నమస్కారం, శుభోదయం, శుభదినం. ఈరోజు మరి శుక్రవారం. మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ ఆదిపరాశక్తి లక్ష్మి, సరస్వతి, దుర్గా అమ్మలు గన్న అమ్మలందరూ కూడా ఈరోజు శుక్రవారం కనుక అందరూ కూడా ఆడపడుచులు ప్రతి ఇంట్లో కూడా పూజా విధానాలని పూజలు చేసుకోవడం, అలాగే అష్టోత్తరం చదువుకోవడం, కనకధార స్తోత్రం చదువుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం, అలాగే లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలను పారాయణం చేసుకోవడం, ఎన్నో రకాలుగా ఎన్నో విధి విధానాలుగా ఎంతోమంది ఎన్నో రకరకాలుగా చేసుకుంటారు, ఎవరికి తోచిన విధంగా వారు. అయితే నేనైతే ఈరోజు ఇంట్లో ఈ రకంగా మరి అమ్మవారిని అలంకరించుకొని అభిషేకం చేసుకొని తులసమ్మకి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టుకొని మరి ఈ రకంగా పూజనైతే నేను ఈరోజు ముగించాను. మరి ఉప్పు దీపం కూడా పెట్టేసుకున్నాను, ఐశ్వర్య దీపం. నేను ఇప్పుడు మూడవ దీపం పెట్టాను, 3వ వారం అనమాట. మరి నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు అలాగే పూజా విధానాలు నచ్చినట్లయితే మన బీకేఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే భగవంతుడు మనం ఏది చేస్తే తిరిగి మనకి అదే ఇస్తాడు కర్మ రూపాన, అది మంచి అయినా చెడైనా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి చాలా విషయాలు చెప్పాడు. అయితే మనం చాలా ఈజీగా మనం కొన్ని విషయాలు తీసుకుంటాం, కొన్ని విషయాలు తీసుకోము. ఏదేమైనప్పటికీ మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. తెలిసి ఎవరం చేయము, తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచేస్తుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదొలుస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నదే, ఫలితం జీవితకాలం అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు మౌనం పాటిస్తే మనకి పోయేది ఏం లేదు, వాళ్ళకి వచ్చేది ఏం లేదు. మనం ఓపికతో వాళ్ళ అన్నయ్యన్నీ కూడా భరించడం మాత్రమే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అన్నంత మాత్రాన మనమేమి ఇదైపోము, వాళ్ళకేమీ వచ్చేది. అందుకని మనం ఎప్పుడు కూడా తొందరపడకూడదు. నీ ఒంట్లో శక్తి లేకపోయినా నీ మనసులో ఆ శివయ్యపై అణువంత భక్తి ఉంటే చాలు, నీవే అందరికంటే బలవంతుడివి. ఎందుకంటే మనకి శక్తి ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, మనం ఓపికతో ఓర్పుతో ఎదురు చూస్తే ఎప్పటికైనా గొప్ప ఫలితాన్ని అయితే సాధిస్తాము. అలాగే మనం ఇంట్లో కూర్చొని అన్నీ రావాలి అనుకోవడం తప్పు. మన ప్రయత్నాలు మనం చేయాలి. భగవంతుడు మన కర్మల్ని తీసేయడు, కానీ మన కర్మ నుంచి తప్పుకోవడానికి మనకి దారినైతే చూపిస్తాడు. ఎందుకంటే ఎవరికి కూడా కర్మని తీసే అంత శక్తి ఉండదు. భగవంతుడు అంతటి వాడే కర్మకి బాధ్యుడు. మనుషులు మనం ఎంత. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. అలాగని మనం ఎవరిని ఉట్టిగా నిందించాలని లేదు, ఎవరిని ఉట్టిగా మాటలు అనేస్తామని కూడా కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మనస్తత్వాలతో ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళు ఎందుకు అలా చేశారు అని ఆలోచిద్దాం. కానీ మనం ఎవరిని తప్పు పట్టే అంత గొప్ప వాళ్ళమైతే కాదని నా ఉద్దేశం.